Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ మీరు చాలా మనీనే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ ని చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో టైం కి సంబంధించిన సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. సో వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఎండు ఖర్జూరం. దీన్ని మనం ఇంగ్లీష్ లో డ్రై డేట్స్ అని చెప్తాం. Now the second question is, నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో don't talk too much or you don't talk too much ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే కృతజ్ఞత. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు కృతజ్ఞతా భావంతో ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is టైం ఉంది కానీ సరిపోదు. ఈ సెంటెన్స్ ని మీరు ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ త్వరగా కానివ్వు, టైం లేదు. ఇది చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో there is no time so you should finish it quickly or there is no time so you should make it quickly or you should do it quickly ఈ విధంగా చెప్తాం. there is no time అంటే టైం లేదు అని. Now the first example is, even when I say I don't have time, you keep delaying. Even when I say I don't have time, you keep delaying. అంటే నేను నాకు టైం లేదు అని చెప్పినా కూడా నువ్వు లేట్ చేస్తూ ఉన్నావు అని. Delaying అంటే ఆలస్యం చేయటం అని. Another example is, it's getting late. Don't you know what to do first? Or it is getting late. Don't you know what to do first? అంటే లేట్ అవుతుంది, నీకు ముందు ఏం చేయాలో తెలీదా అని. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. ఇట్స్ గెటింగ్ లేట్ అంటే ఆలస్యం అవుతోంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ టైం కి రాకుండా లేట్ చేస్తున్నావు. ఇలా కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో యూ ఆర్ నాట్ ఆన్ టైమ్, యూ ఆర్ లేట్. యూ ఆర్ నాట్ ఆన్ టైమ్ అండ్ యూ ఆర్ లేట్ ఆర్ యూ ఆర్ డిలేయింగ్ ఈ విధంగా చెప్తాం. యు ఆర్ నాట్ ఆన్ టైమ్ అంటే నువ్వు టైం కి రావు లేదా టైం కి ఉండవు అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, if I am late, I feel very annoyed, so I have to go early. If I am late, I feel very annoyed, so I have to go early. అంటే నాకు ఆలస్యం అయితే చాలా చిరాకుగా అనిపిస్తుంది, అందుకే నేను త్వరగా వెళ్ళిపోవాలి అని. Another example is, you were never on time. You were never on time అంటే నువ్వు ఎప్పుడు కూడా టైంకి లేదా సమయానికి రావు అని లేదా ఉండవు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఈ టైం వరకు తినలేదా. ఇలా కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో హ్యావ్ యూ నాట్ ఈటెన్ అంటిల్ నౌ ఆర్ హావెంట్ యూ ఈటెన్ టిల్ నౌ ఈ విధంగా అడుగుతాం. హ్యావ్ యూ నాట్ ఈటెన్ అంటే నువ్వు తినలేదా అని. అంటిల్ నౌ ఆర్ టిల్ నౌ అంటే ఇప్పటి వరకు లేదా ఈ టైం వరకు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, what are you doing without eating till now? What are you doing without eating till now? అంటే నువ్వు ఈ టైం వరకు లేదా ఇప్పటి వరకు తినకుండా ఏం చేస్తున్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. అదేంటంటే, ఈటింగ్ సో లేట్ at night is not at all good for health. Eating so late at night is not at all good for health అంటే నైట్ లేట్ గా తినడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో వేర్ ఆర్ యూ గోయింగ్ అట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అట్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ వెంట్ వితౌట్ టెలింగ్ ఎనీ వన్ అట్ దిస్ టైమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ యూ వెంట్ వితౌట్ టెలింగ్ ఎనీ వన్ అట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో నువ్వు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావో నాకు అర్థం కావడం లేదు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. I am afraid to go out at this time. Can you come with me? I am afraid to go out at this time. Can you come with me?
అంటే ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, నువ్వు కూడా నాతో పాటు రాగలవా లేదా వస్తావా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ టైంకి వచ్చే అలవాటు లేదా. ఎప్పుడు లేటుగా వచ్చే వాళ్ళని ఇలాగే అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్, ఆర్ యూ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్, ఈ విధంగా అడుగుతాం. అంటే టైంకి వచ్చే అలవాటు లేదా టైంకి ఉండే అలవాటు నీకు లేదా అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ if you are not used to going on time, get used to it now. If you are not used to going on time, get used to it now. అంటే నీకు టైంకి వెళ్లే అలవాటు లేకపోయినట్లయితే నువ్వు దాన్ని ఇప్పుడే అలవాటు చేసుకో అని. యూస్ టు ఇట్ అంటే అలవాటు చేసుకో అని. Another example is I don't like it at all if someone is not on time. I don't like it at all if someone is not on time. అంటే ఎవరైనా సరే టైంకి రాకపోయినట్లయితే నాకు అస్సలు నచ్చదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ అస్సలు టైం ఉండటం లేదు లేదా అస్సలు టైం ఉండట్లేదు. ఇది కూడా చాలా సార్లు అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అట్ ఆల్ లేట్లీ, ఈ విధంగా చెప్తాం. లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ lately you have been so busy that you haven't talked to me at all. Lately you have been so busy that you haven't talked to me at all. అంటే నువ్వు ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావు, అందుకే నువ్వు నాతో అస్సలు మాట్లాడటం లేదు లేదా అస్సలు మాట్లాడలేదు అని. Now the second example is I don't even have time to talk to you, so please understand. I don't even have time to talk to you, so please understand. అంటే నాకు నీతో మాట్లాడే టైం కూడా లేదు, కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ టైం ఎంత అయిందో చూసావా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్ గానే అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సీ వాట్ టైమ్ ఇట్ ఇస్, డిడ్ యూ సీ వాట్ టైమ్ ఇట్ ఇస్ అంటే నువ్వు టైం ఎంత అయిందో చూసావా అని. ఇదే సెంటెన్స్ ని హ్యావ్ యూ సీన్ వాట్ టైమ్ ఇట్ ఇస్, ఈ విధంగా కూడా అడగొచ్చు. డిడ్ యూ సీ ఆర్ హ్యావ్ యూ సీన్ అంటే రెండిటికి మీనింగ్ నువ్వు చూసావా అనే వస్తుంది. Now the first example is you are working very slowly, check the time once. You are working very slowly, check the time once. అంటే నువ్వు చాలా నిదానంగా పనిచేస్తున్నావు, ఒకసారి టైం చెక్ చేసుకో అని. Now the second example is I don't work at all without looking at the time. I don't work at all without looking at the time. అంటే టైం చూసుకోకుండా నేను అస్సలు పని చేయను అని. Now the last sentence is టైం చూడకుండా పనులు చేయకు, ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ వర్క్ వితౌట్ లుకింగ్ ఎట్ ద టైమ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ. ఇఫ్ యూ వర్క్ వితౌట్ లుకింగ్ ఎట్ ద టైమ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ప్రాపర్లీ. అంటే నువ్వు గనక టైం చూడకుండా పని చేస్తున్నట్లయితే నువ్వు ఏది కూడా సరిగ్గా చేయలేవు అని. అదే డోంట్ డూ థింగ్స్ వితౌట్ లుకింగ్ ఎట్ ద టైమ్ అంటే టైం చూడకుండా పనులు చేయకు అని. Now the first example is I was doing my work and didn't mind the time at all. I was doing my work and didn't mind the time at all. అంటే నేను నా పని చేసుకుంటూ టైంని అస్సలు పట్టించుకోలేదు అని. Another example is I didn't know the time at all if I was talking to you. I didn't know the time at all if I was talking to you. అంటే నేను నీతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైమే తెలియలేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.